నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. భగవంతునికి ప్రత్యేకమైన రూపము లేదు, ప్రత్యేకమైన లోకం లేదు. మనం సృష్టించుకున్న కథలే మతాలుగా వృద్ధి చెందాయి. నిజానికి మానవత్వమే నిజమైన మతం. అందుకే అన్నారు మానవ సేవే మాధవ సేవ అని. అందుకే ఆయనని సర్వాంతర్యామి అన్నారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 29 శనివారం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం ఉదయం 5:56 చంద్రాస్తమయం సాయంత్రం 6:29. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తేదీ అమావాస్య సాయంత్రం 4:26 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:17 వరకు. తదుపరి రేవతి. కరణము నాగవము సాయంత్రం 4:26 వరకు. తదుపరి కిముస్తుగ్నము రాత్రి 2:39 వరకు. తదుపరి భవ. యోగము బ్రహ్మము రాత్రి 9:55 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:18 నుండి 10:49 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:16 నుండి 7:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:53 నుండి 8:42 వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల నుండి 7:25 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:10 నుండి 4:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:45 వరకు. మార్చి 29 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 4:26 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అంతేకాకుండా ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. గ్రహణం రోజున శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య తిథి మధ్యాహ్నం ఉన్న రోజున పితృల పేరిట దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు చేయటం, పితృల పేరిట తర్పణాలు వదలటం వంటివి చేస్తే పితృదోషం తొలగి వంశాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ధనవృద్ధి కలుగుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు మీనరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. అమావాస్య రోజున కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది మన భారతదేశానికి ఉంటుందా? ఈ సమయంలో కొన్ని రాశుల వారికి
శుభ ఫలితములు ఏర్పడుతున్నాయి. మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితములు ఏర్పడతాయి. ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ కంకణాకార సూర్యగ్రహణం మన భారతదేశానికి ఉండదు. కావున గ్రహణ నియమాలు మన భారతదేశంలో పాటించవలసిన అవసరము లేదు. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 2025వ సంవత్సరంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం, వివిధ గ్రహాలు కలిసి ఏర్పాటు చేస్తున్న కూటములు ఖగోళ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ రోజున షష్ఠిగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్ఠిగ్రహ కూటమి ప్రభావం కొన్ని రాసుల వారిపై తప్పకుండా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కర్ణుడిని పెంచిన తండ్రి పేరు వసుసేనుడు. ఈరోజు ప్రశ్న: కర్ణుడికి పెంచిన తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి? వసురాజు, వసుసేనుడు, పరశురాముడు, కర్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో మరింత పురోగతి సాధిస్తారు. వృషభ రాశి, శుభకార్యాలకు విరివిగా డబ్బు ఖర్చు చేస్తారు. మిథున రాశి, జీవిత భాగస్వామితో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. కర్కాటక రాశి, వాహనాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. సింహరాశి, కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. కన్య రాశి, మొదలుపెట్టిన కార్యాలలో పురోగతి కనిపిస్తుంది. తులారాశి, శారీరక వ్యాధుల నుంచి విముక్తులవుతారు. వృశ్చిక రాశి, ఉద్యోగులు ఊహించని మార్పులు ఉండవచ్చు. ధనుస్సు రాశి, ఉద్యోగ ప్రయత్నాలలో విజయవంతమైన ఆదాయం పెరుగుతుంది. మకర రాశి, కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుంభరాశి, అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. మీనరాశి, శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.